హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సహీరా గారు రచించిన రాక్షసి ఐ లవ్ యూ నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మేఘకి కాల్ చేశాడు సుభాష్. మేఘ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ కాల్ చేస్తే కట్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసేదాకా చేస్తూనే ఉన్నాడు. లాస్ట్కి మేఘ లిఫ్ట్ చేసి ఏంటి అని అంది. మేఘ టెర్రస్ పైన ఉన్నాను, పైకి రా అని అన్నాడు. నేను రాను అని అంది మేఘ. వస్తావా లేకపోతే స్ట్రైట్గా ఇంట్లోకి వచ్చి నీతో మాట్లాడమంటావా అని అన్నాడు. వద్దు అంది మేఘ. మరైతే పైకి రా అని అన్నాడు. సరే అని పైకి వెళ్ళింది మేఘ. సుభాష్కి మేఘని చూస్తూనే అర్థమైంది తను ఎంత బాధపడుతుందో. తన కళ్ళని చూస్తేనే తెలుస్తుంది ఎంతలా ఏడ్చిందో. వెంటనే సుభాష్కి బాధతో కన్నీళ్లు వస్తుంటే మేఘని చూసి నీకొకటి చెప్పాలి మేఘ అని అన్నాడు. వద్దు, నువ్వేం చెప్పొద్దు, నేనేం వినలేను అని అంది కోపంగా. కానీ నేను చెప్పాల్సిందే, నువ్వు వినాల్సిందే, తప్పదు అని మేఘ వైపు చూస్తూ బాధగా అన్నాడు. మేఘ ఏం మాట్లాడలేదు. అప్పుడు సుభాష్ మేఘ వైపు చూస్తూ ఇలా చెప్పాడు. మేఘ, నిన్ను చూసిన క్షణమే నన్ను నేను కోల్పోయాను. ఎంతగా అంటే ఎంతమందిలో ఉన్నా నార్మల్గా ఉండే నువ్వు ఒక్కదానివి ఉంటే అబ్నార్మల్ అయిపోతాను. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నా వల్ల అవ్వట్లేదు. నీ చూపులో ఏదో ఉంది మేఘ. ఇట్ హ్యాస్ సమ్ మ్యాజికల్ పవర్. ఆ మాయలో నేను మునిగిపోయాను. ఎంతలా అంటే నువ్వు తప్ప నన్ను నేనే ఆపుకోలేనంత. నాకు అది అర్థమై స్నేహ అమాయకమైన మొహం కనిపించినప్పుడల్లా నేనేం చేస్తున్నాను, ఎందుకు ఇలా అయిపోయాను, ఇలా ఉండకూడదు అని అనుకుంటాను. కానీ నిన్ను చూస్తే కాదు, కనీసం నీ పేరు విన్నా నా అడుగులు నీ వైపే పడిపోయేవి. అప్పుడు అర్థమైంది నాకు నేనంటే నువ్వని. సుభాష్ది బాడీ మాత్రమే, కానీ దాంట్లో సోల్ మాత్రం నువ్వని మేఘ. నువ్వు నా పక్కన ఉంటే నా గుండె ఎంత గట్టిగా కొట్టుకునేదంటే నా గుండె చప్పుడు నేనే లెక్క పెట్టేంతలా. నీకోసం నేను ఎంత ఆరాట పడుతున్నానో, ఎంత పిచ్చివాడినైపోతున్నానో నీకు తెలియలేదా మేఘ అని అడిగాడు. మేఘకి ఆ మాట వినగానే ఏడుపొచ్చింది. కంట్రోల్ చేసుకొని నాకు తెలియలేదు అని అంది. నీకు తెలుసని నాకు తెలుసు మేఘ. ఒకవేళ తెలియకపోతే నా మైండ్ని అడుగు చెప్తుంది. నువ్వు కనపడితే కంట్రోల్ తప్పి ఎంత విచిత్రంగా ప్రవర్తించేదో. నా కళ్ళని అడుగు చెప్తాయి. రెప్ప వేయడం కూడా మర్చిపోయి నీకోసం ఎంతలా వెతికేవో. నా శ్వాసని అడుగు చెప్తుంది. నువ్వు కనిపించగానే ఎంతలా ఎగిసిపడేదో. నా చెవులని అడుగు చెప్తాయి. నీ మాట కోసం ఎంతగా పరితపించేవో. నా పెదాలను అడుగు చెప్తాయి. ఎన్నిసార్లు నీ పేరును నీకు తెలియకుండానే స్మరించేవో. నా మాటని అడుగు చెప్తుంది. నా ప్రేమను ఎలాగైనా నీకు చెప్పాలని ఎంతలా పదాలని వెతుక్కునేదో. నా గొంతుని అడుగు చెప్తుంది. నువ్వు నాకు దూరంగా వెళ్తుంటే ఆవేదనతో ఎలా తడారిపోయేదో. నా గుండెని అడుగు చెప్తుంది. అక్కడ నువ్వే ఉన్నావని, అది నీ చెవులకైనా కనీసం చేరాలని ఎలా అదిరిపడి కొట్టుకునేదో. నా చేతులను అడుగు చెప్తాయి. జీవితాంతం నీ చేతిని వీడకుండా పట్టుకునే ఉండాలని ఎంతలా ప్రయత్నించేవో. నా పాదాలను అడుగు చెబుతాయి. నీతో నడవాలని ఎంతగా ఆశపడేవో. నా శరీరాన్ని అడుగు చెబుతుంది. నువ్వు నాకు దూరంగా వెళ్తుంటే వెళ్ళనివ్వకుండా నిన్ను గట్టిగా హత్తుకొని నా కౌగిళ్ళ స్పర్శతో నువ్వంటే ఎంత ఇష్టమో తెలియచేయాలని ఎంతగా తహతహలాడేదు. మేఘకి ఆ మాటలు వింటుంటే పిచ్చెక్కిపోయింది. ఇంతలా నన్ను దాచుకున్నాడా ఈ మనిషి తనలో అని అనుకుంది. కన్నీళ్లు వచ్చేస్తున్నాయి మేఘకి. ఇంకా ఇక్కడే ఉంటే తనని విడిచి ఇంకా వెళ్ళలేనేమో అని ముందుకు నడిచింది బాధగా. అది చూసిన సుభాష్ కన్నీళ్ళు వస్తుంటే అప్పుడు అన్నాడు మొదటిసారిగా, ఐ లవ్ యూ మేఘ, ఐ లవ్ యూ సో మచ్ అని. వెంటనే మేఘ అడుగులు ఆగిపోయాయి. అప్పుడు అన్నాడు సుభాష్, నీకు ఈ మాట చాలామంది చెప్పే ఉంటారు. నువ్వు పట్టించుకోవడం కాదు కదా, కనీసం విని కూడా ఉండవు. కానీ నా నోటి నుంచి ఆ మాట రాగానే నీ అడుగులు ఆగాయి. ఇప్పుడన్నా అర్థమవుతుందా మేఘ, నీ మనసులో నేనున్నానని అని అన్నాడు సుభాష్. మేఘ వెంటనే కళ్ళు మూసుకుని చంపకు సుభాష్ అనుకుంటుండగా స్నేహమొహం మెదిలింది కళ్ళల్లో. వెంటనే కళ్ళు తెరిచి బలవంతంగా, కానీ నా మనసులో నువ్వు మాత్రం లేవు సుభాష్ అని అంది. ప్లీజ్ మేఘ, నిజం చెప్పు అని అన్నాడు. నేను నిజంగానే చెబుతున్నాను, నువ్వు నా మనసులో లేవు, రాలేవు కూడా. ప్రేమన్నా నా మనసులోకి వస్తాడేమో కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ రాలేవు అని అంది వణికే గొంతుతో. సుభాష్కి ఆ మాట వినగానే మొహం అంతా ఎర్రగా అయిపోయి ఏడుపొచ్చేసింది. మాట మార్చక మేఘ అని అన్నాడు. నేనేమీ మాట మార్చట్లేదు. నాకు ప్రేమ అంటే ఇష్టమని ఆల్రెడీ నీకు తెలుసు. ఆ ఇష్టం ప్రేమగా మారుతుందేమో, తననే నేను ప్రేమించవచ్చేమో అని అంది. వెంటనే సుభాష్ కళ్ళు మూసేశాడు. మాట్లాడవే సుభాష్ అని అంది. అప్పుడు కళ్ళు తెరిచాడు సుభాష్. నీళ్లతో కళ్ళంతా ఎర్రగా అయిపోయాయి. ప్లీజ్ మేఘ, ఇంక నా వల్ల కాదు, అలా అనుకు అని అన్నాడు.
ఎందుకు అనకూడదు, నేను అంటాను అని అంది. వద్దు మేఘ అని అన్నాడు. నేను అంటాను అని అంది. ప్లీజ్ మేఘ అని అన్నాడు సుభాష్. నేను అంటాను, మళ్ళీ మళ్ళీ అంటాను అని అంది మేఘ గట్టిగా. మేఘ ప్లీజ్ వద్దు అని అన్నాడు. నేను ఖచ్చితంగా అంటాను అని మేఘ అంటున్నప్పుడు ప్లీజ్ అని సుభాష్ అంటుంటే అంతకంతకి తన మాటలు దూరం అవడంతో మేఘ అటు తిరిగి సుభాష్ వైపు చూసింది. సుభాష్ వెనుకకు నడుచుకొని వెళ్ళడం చూసి మేఘ వెంటనే సుభా ఏం చేస్తున్నావు, ఆగు, పడిపోతావు, జాగ్రత్త అని అంటూ ఫాస్ట్గా పరిగెత్తుకుని వెళ్ళి సుభాష్ని గట్టిగా పట్టేసుకుంది. సుభాష్కి మేఘ అలా తనంతట తానే వచ్చి తనని పట్టుకోవడం చూసి ఆనందంతో మేఘని గట్టిగా పట్టేసుకున్నాడు. మేఘ వెక్కి వెక్కి ఏడ్చేసింది. తను ఏడుస్తుంటే సుభాష్కి కన్నీళ్లు ఆగలేదు. మేఘ వైపుకి సుభాష్ కన్నీళ్లు తెలుస్తున్నాయి. వెంటనే ఐ లవ్ యూ సుభా అని చెప్పబోతుంటే తనకు ఎదురుగా ఏడుస్తున్న స్నేహ అమాయకమైన మొహం కనిపించింది. అంతే, మాటని గొంతులోనే ఆపేసి సుభాష్ని గట్టిగా తోసేసి విడిపించుకొని సారీ, ఐఎమ్ సో సారీ, పొరపాటున జరిగిపోయింది అనుకుంటూ ఏడుస్తూ కిందకి వెళ్ళిపోయింది. మేఘ ఎందుకు అలా వెళ్ళిపోయిందో అర్థమైన సుభాష్ తను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. సుభాష్కి బాధతో కన్నీళ్ళు ఆగట్లేదు. కాసేపటి తర్వాత సుభాష్కి మేఘ మొదటిసారిగా సుభ అని ప్రేమగా పిలవడం, తర్వాత తానే వచ్చి తనని గట్టిగా హగ్ చేసుకోవడం గుర్తొచ్చి నమ్మలేకపోయాడు. ఆనందంతో పిచ్చెక్కిపోయింది. తనకి ఏమవుతుందో అని మేఘ పడ్డ కంగారు, భయం గుర్తొచ్చి సారీ మేఘ, అలా చేస్తే కానీ నీ మనసులో మాట చెప్పవని నాకు తెలుసు, అందుకే అలా చేశాను. నిన్ను స్నేహని మీ అందరినీ వదిలి నేనెక్కడికి వెళ్ళిపోతాను అని అనుకుంటూ అలా ఆకాశం వైపు చూస్తుంటే చందమామలో మేఘ అందమైన కళ్ళతో నవ్వుతున్న మొహం కనిపించింది. వెంటనే సుభాష్ యు ఆర్ మై లైఫ్, మై బ్రెత్, మై ఎక్స్ప్రెషన్ అని చందమామని చూస్తూ చెప్పాడు. మేఘ ఏడ్చుకుంటూ గబగబా స్టేర్స్ దిగి తన రూమ్లోకి వస్తూనే బెడ్పై పడిపోయి వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఎందుకు సుభా నన్ను ఇలా మార్చేస్తున్నావు? అంత ప్రేమేంటి నీకు నా మీద? బాబోయ్, అంత ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ మాటలు, ఆ ప్రేమను చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది నాకు. ఇదంతా విన్నాక కూడా నా నుంచి దూరంగా నిన్ను ఎలా పంపగలను? నీకెలా దూరం అవ్వగలను? వెంటనే స్నేహ గుర్తొచ్చింది మేఘకి. ఎందుకురా నన్ను ఇలా వేధిస్తున్నావు? నీలో నన్ను నింపి నాలో మొత్తం నీ ప్రేమనే నింపేశావు నువ్వు. ఇప్పుడు నిన్ను నా నుండి ఎలా వేరు చేయను? ఎందుకు బాబా నన్ను ఇలాంటి సిచ్యువేషన్లో పడేశావు? ప్లీజ్ తొందరగా దీని నుంచి బయటికి లాగేయండి, నా వల్ల అవ్వట్లేదు అని ఏడ్చేసింది. అక్కడ సుభాష్కి మేఘ ఇందాక ప్రేమ గురించి అన్నది గుర్తొచ్చి వెంటనే కళ్ళు మూసుకొని నువ్వు మాట వరుసకి అలా అన్నా నేను భరించలేనే రాక్షసి అని అనుకుంటూ చందమామ వైపు చూశాడు. మేఘ పెద్ద కళ్ళతో కోపంగా చూస్తున్న మొహం కనిపించింది. వెంటనే సుభాష్ రాక్షసి, ఐ లవ్ యూ సో మచ్ నా చిట్టి రాక్షసి అని అనుకుంటూ అటువైపు చూశాడు. అంతే, తనకు ఎదురుగా కనిపించిన మనిషిని చూసి ఆ వాక్కయ్యాడు. మేఘ పెద్ద కళ్ళతో కోపంగా చూస్తున్న మొహం కనిపించింది. వెంటనే సుభాష్ రాక్షసి, ఐ లవ్ యూ సో మచ్ నా చిట్టి రాక్షసి అని అంటూ అటువైపు చూశాడు. అంతే, తనకు ఎదురుగా వాళ్ళ టెర్రస్ మీద కనిపించిన శ్రీనివాస్ని చూసి అవాక్కయ్యాడు. డిన్నర్ చేయడం లేట్ అయిందని కాసేపు వాక్ చేద్దామని వచ్చిన శ్రీనివాస్ అక్కడ జరిగిందంతా చూశాడు. కోపంగా సుభాష్ వైపు చూస్తూ కిందకు వెళ్ళిపోయాడు. సుభాష్ వెంటనే షాక్ నుంచి తేరుకొని మెల్లగా ఇంటికి వెళ్ళాడు. శ్రీనివాస్ సుభాష్ వైపు కోపంగా పళ్ళు కొరుకుతూ చూస్తున్నాడు. సుభాష్ ఏమీ మాట్లాడకుండా నుంచున్నాడు. అప్పుడు శ్రీనివాస్ గట్టిగా, నా కొడుకు పిల్లి లాంటోడు అనుకున్నా కానీ నా వెనక ఇంత డ్రామాలు నడిపిస్తున్నాడని ఇప్పుడే తెలిసింది. నిన్ను చూస్తుంటేనే నాకు చిరాకు వస్తుంది. బంగారు తల్లి స్నేహ ఏమైపోతుందిరా అని బాధగా అన్నాడు. ఏమైందండి, వాకింగ్ అని పైకి వెళ్ళి ఎందుకిలా అంటున్నారు? వాడేం చేశాడు అని లక్ష్మి అంటుంటే నువ్వు ఆపు, మొత్తం నీ వల్లే, ఎప్పుడూ నా కొడుకు బంగారం ఇత్తడి అని వెనకేసుకొని వచ్చావు అని గట్టిగా అన్నాడు. అమ్మని ఏమో అనకండి నాన్న అని సుభాష్ అంటుంటే కోపంగా పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని సుభాష్పై విసిరేశాడు శ్రీనివాస్. వెంటనే సుభాష్ తప్పుకోవడంతో పక్కన పడింది. ఇంతలో శ్రీనివాస్కి కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు. అటువైపు నుంచి శేఖర్ మాట్లాడుతూ రేపు షాపింగ్ ప్రోగ్రాం పెట్టుకుందాంరా అని అన్నాడు. శ్రీనివాస్కి ఏం చెప్పాలో అర్థం కాక సరేరా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెంటనే సుభాష్ వైపు కొరకొరా చూసి చూడు, ఏం చెప్పమంటావు వాడికి? నా కొడుకు ఇప్పుడు ఎవరినో ఇష్టపడుతున్నాడు, నీ కూతురు మాకొద్దు అని చెప్పమంటావా అని అనగానే పక్కనే ఉన్న లక్ష్మి అదిరిపడింది ఆ మాటలకి. ఏం మాట్లాడుతున్నారండి అని సుభాష్ వైపు చూసింది లక్ష్మి కంగారుగా. ఏం మాట్లాడుతున్నానా? నా కళ్ళతో చూసిందే మాట్లాడుతున్నాను.
నీ సుపుత్రుడు చేసిన ఘనకార్యం ఇప్పటి వరకు లైవ్లో చూసి వచ్చాను అని చెబుతూ కుర్చీలో బాధగా కూర్చుండిపోయాడు. అయ్యో అంటూ శ్రీనివాస్ని పట్టుకుంది లక్ష్మి. వెంటనే సుభాష్ జాగ్రత్త నాన్న అని అంటుంటే అప్పుడు శ్రీనివాస్ కోపంగా, చూసావా లక్ష్మి వీడి నక్క వినయాలు, ఇవి చూసే నేను మోసపోయాను, ఆఖరికి ఈ స్థితికి తీసుకొచ్చాడు నన్ను. రేపు శేఖర్తో ఎలా మాట్లాడను, ఏమని మాట్లాడను, అలా అనుబంధానికి వీడిచ్చిన గౌరవం ఇది అని అనుకుంటూ సుభాష్ వైపు చూశాడు. తను ఇన్ని చెబుతున్నా సుభాష్ అలా మౌనంగా చూస్తూ ఏం మాట్లాడకపోతుంటే ఆయనకు బీపీ పెరిగిపోయి వెంటనే సుభాష్ వైపు కోపంగా వెళ్తుంటే లక్ష్మి అది చూసి, మీరు ఆగండి, టెన్షన్ వద్దు, మళ్ళీ బీపీ పెరిగిపోతుంది అని అంది. వెంటనే శ్రీనివాస్ గట్టిగా, ముందు వాడిని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమను, లేకపోతే బెల్ట్ తీసి తోలు మొత్తం ఒలిచేస్తాను అని అనగానే సుభాష్ బాధగా శ్రీనివాస్ వైపు చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు. సుభాష్కి ఏం అర్థం అవ్వట్లేదు. అటు స్నేహ ఇటు మేఘ, మధ్యలో నాన్న. ఏం చేయను, ఎలా సాల్వ్ చేయను అని అనుకుంటూ చాలాసేపు బయట ఉండిపోయాడు. తర్వాత ఇంట్లో అమ్మ నాన్న ఎలా ఉన్నారో, అమ్మ ఏం చేస్తుందో పాపం అని అనుకుంటూ మెల్లగా లోపలికి వెళ్ళాడు. హాల్లో ఎవరూ లేరు. మెల్లగా వాళ్ళ పేరెంట్స్ రూమ్ దగ్గరికి వెళ్ళి తొంగి చూశాడు. లక్ష్మి అటు తిరిగి పడుకుంది. నాన్న లేరేంటి అనుకుంటూ అటు తిరిగాడు. అంతే, కోపంగా తన్నే చూస్తున్న శ్రీనివాస్ వైపు చూసి తుళ్ళిపడ్డాడు. వెంటనే సారీ నాన్న అని అంటుంటే చేతిలోని వాటర్ బాటిల్ సుభాష్ వైపు విసిరేశాడు. వెంటనే సుభాష్ తప్పించుకొని పరిగెత్తుకుని పైన ఉన్న తన రూమ్కి వెళ్ళిపోయాడు. స్నేహకి ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళు మొత్తం వాసిపోయాయి. ఇటు మేఘ కూడా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడుకుంది. సుభాష్కి ఏమీ అర్థం అవ్వట్లేదు. అసలు ఏం చేయాలో, శ్రీనివాస్కి ఏం చెప్పాలో, రేపు శేఖర్ని ఎలా ఫేస్ చేయాలో. వెంటనే సుభాష్ తలని చేత్తో పట్టుకుని అసలు నేనేం చేస్తున్నాను అని అనుకుంటుంటే వెంటనే స్నేహ మేఘ కళ్ళల్లో మెదిలారు. ఎంత బాధ పెడుతున్నాను అందరినీ అని అనుకుంటూ ఏడుపు వస్తుంటే చాలాసేపు అలా శూన్యంలోకి చూస్తూ పడుకుండిపోయాడు. నెక్స్ట్ రోజు సుభాష్ శ్రీనివాస్ దగ్గరకు వచ్చి, నాన్న మీతో మాట్లాడాలి అని అన్నాడు. శ్రీనివాస్ లెగిసి వెళ్ళబోతుంటే ప్లీజ్ నాన్న అని మోకాళ్ళ మీద కూర్చున్నాడు సుభాష్. లక్ష్మి వినమన్నట్టుగా ఫేస్ పెట్టింది. శ్రీనివాస్ కోపంగా కూర్చున్నాడు. అక్కడ స్నేహ తన ఫ్రెండ్వి చాలా కాల్స్ ఉండడం చూసి లిఫ్ట్ చేసి, చెప్పు చిత్ర అని అంది. ఏంటి నిన్నటి నుంచి చేస్తుంటే లిఫ్ట్ చేయు అని అంది కంగారుగా. స్నేహ ఇంకా ఆపుకోలేక ఏడుపు వచ్చి మొత్తం చెప్పింది. అప్పుడు చిత్ర, ఐఎమ్ సో సారీ స్నేహ, డోంట్ వరీ, గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్, ప్లీజ్ ఏడవకు స్నేహ అని అంది. స్నేహ కంట్రోల్ చేసుకుని థ్యాంక్ యూ చిత్ర అని అంది. ఇది మేనేజర్ సార్కి ఎలా తెలిసిందో, చాలా వర్రీ అవుతున్నారు నీకోసం. సార్ ఎన్ని కాల్స్ చేశారో నాకు, స్నేహ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, డిప్రెస్డ్గా ఉందా, ప్లీజ్ తన వేర్ అబౌట్స్ తెలుసుకో అని ఎన్నిసార్లు అడిగారో లెక్కే లేదు అని చెప్పింది. నేను చూశాను, చాలా కాల్స్ టెక్స్ట్ చేశారు నాకు, నేనే ఎవరితో మాట్లాడే మూడ్లో లేనే, ఇప్పుడు కూడా లోపల దాచుకోలేక నీ దగ్గర బర్స్ట్ అవుట్ అయిపోయాను అని చెప్పింది. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు స్నేహ అని అడిగింది చిత్ర బాధగా. స్నేహ తను అనుకున్నది చెప్పి బాయ్ ఇంకా ఉంటానే అని పెట్టేసింది. ఇక్కడ సుభాష్ శ్రీనివాస్తో ఇలా చెప్పాడు. నాన్న నేను చేసింది తప్పే కాదనను, కానీ నాకు తెలియకుండానే జరిగిపోయింది నాన్న. ఎంతలా కంట్రోల్ చేసుకుందామన్నా నా వల్ల కాలేదు. ఇంకా ఆపితే ఊపిరి ఆగిపోతుందేమో అని అనిపించింది. నిజంగా మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ ముఖ్యంగా స్నేహని అంత బాధ పెడతానని అనుకోలేదు. మిమ్మల్ని తక్కువ చేయాలని కానీ నలుగురిలో మీరు తలదించుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న. అమ్మ నాతో ఎంత ప్రేమగా ఉన్నా మాట్లాడినా మీరు ఎప్పుడైనా సుభాష్ అని పిలిస్తే చాలు నాకు చెప్పలేనంత ఆనందం వేసేది. మీరు నా వల్ల బాధపడితే నేను చూడలేను నాన్న అని ఏడ్చేశాడు. మీకు కోపం పోయే వరకు నన్ను కొట్టండి తిట్టండి, కానీ నన్ను మాత్రం దూరం చేయొద్దు నాన్న ప్లీజ్ అని అన్నాడు. శ్రీనివాస్ అదంతా విని సుభాష్ దగ్గరకు వచ్చి మొహం పట్టుకోబోయాడు. వెంటనే సుభాష్ శ్రీనివాస్ కొడుతున్నాడేమో అని అనుకొని మొహం అటు తిప్పాడు. అప్పుడు శ్రీనివాస్ 2 చేతులతో సుభాష్ని పట్టుకున్నాడు. సుభాష్ శ్రీనివాస్ని చూసి లేచాడు. నాకు తెలుసు నాన్న, నువ్వు కావాలని ఏం చేయలేదని అని అన్నాడు. వెంటనే సుభాష్ మొహం ఆనందంతో నిండిపోయింది. నిన్న కోపంలో స్నేహ తల్లి గురించి బాధతో అలా అనేశాను, కానీ నాకు తెలుసు నువ్వు నన్ను బాధ పెట్టాలని ఏం చేయలేదని. నా కొడుకు గురించి నాకు తెలీదా, నువ్వు చెప్పాలా మళ్ళీ నాకు అని శ్రీనివాస్ అనగానే సుభాష్ ఆశ్చర్యంగా శ్రీనివాస్ వైపు తడిచిన కళ్ళతో చూశాడు. ఎన్నిసార్లు నేను నిన్ను విసుకున్నా, తిట్టినా, కోప్పడినా ఎందుకు నాన్న అలా అంటారని నువ్వు బాధపడలేదు, నన్ను అడిగి బాధ పెట్టలేదు. ఈ ఒక్క విషయం చాలదారా?
నా కొడుకు ఎంత సౌమ్యుడో ఎంత బుద్ధిమంతుడో చెప్పడానికి అని శ్రీనివాస్ అనగానే సుభాష్ ఏడుస్తూ శ్రీనివాస్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు. వెంటనే శ్రీనివాస్ కళ్ళ నీళ్ళని ఆపుకుంటూ నువ్వు బంగారం కన్నా అని అన్నాడు. వీళ్ళిద్దరినీ అలా చూస్తున్న లక్ష్మికి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.